ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. ఇంకొక జాతికి చెందిన వారు ఇశ్రాయేలు గురించి విని గచ్చ 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 వణికిపోతున్నారు. ఇశ్రాయేలు పట్ల దేవుడు చేస్తున్న కార్యములు చూచి వారు భయభ్రాంతులయ్యారు. ఇశ్రాయేలుకు వేరుగా ఉండి బ్రతకలేమని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమైనా బ్రతికి బట్టకట్టాలి అంటే మనం కూడా ఇశ్రాయేలు జనాంగములో లీనమవ్వాలి అనుకున్నారు. కానీ ఎలా కలవాలంటే సున్నత సంస్కారం జరగాలి. వారు ఇశ్రాయేలీలో కాదు, అబ్రహాము సంతానం కాదు, రూఢి కావాలి. మరి ఎలాగప్పుడు అప్పుడు వాళ్ళు ఒక చిన్న వేషము మార్చారు. ఇది కూడా గొప్ప సంఘటన. వారు ఏం చేశారంటే మాసిపోయిన బట్టలు వేసుకున్నారు. చెప్పులు బాగా వాడగా అరిగిపోయిన చెప్పులు, తెగిపోయిన చెప్పులు కాళ్ళకు తగిలించుకున్నారు. ద్రాక్ష పళ్ళైనా దానిమ్మ పళ్ళైనా కొంతకాలం పనిచేస్తాయి, తర్వాత వెండిపోతాయి, గుళ్ళిపోతాయి, పాడైపోతాయి. వాటిలో కొన్ని ఎండిన వాటిని వాళ్ళ మూటల్లో పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు కలిసి ఇలా అంటున్నారు, అయ్యా మేము మీలో కలిసిపోతాము, చేర్చుకోండి అయ్యా. మీ పట్ల దేవుడు చేస్తున్న కార్యములు చాలా గొప్పవని మేము విన్నాము. మీ దేవుడు లాంటి దేవుడు మాకు లభించలేదు. మిమ్మల్ని ఎదిరించి బ్రతికే శక్తి మాకు లేదు. మేము మీతో జాయిన్ కావాలనుకుంటున్నాము అని అంటే వీళ్ళు మీటింగ్ వేసుకుని ఎట్లా నమ్మాలి అని అంటే వాళ్ళు అరిగిపోయిన చెప్పులు, చినిగిపోయిన వస్త్రాలు, ఎండిపోయిన అవన్నీ చూపించారు. ఎప్పుడో బయలుదేరాం. వాళ్ళందరూ మాట్లాడుకుని జాలిపడి ఆ జనాంగమున వారిని ఇశ్రాయేలీలతో చెప్పండి కలుపుకున్నట్లుగా. అది ఆశ్చర్యమైనటువంటి సంఘటన. కాబట్టి దయచేసి వినండి. ముస్లింలు అన్నారు అల్లాహు దేవుడు, భారతీయులు అన్నారు ఏకో నారాయణ, ఇశ్రాయేలీలు అన్నారు యెహోవా తండ్రి. ఆ దేవుడు ఎవరు ఎప్పటికీ అర్థం కాలేదు, కానీ దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అయితే ఇశ్రాయేలు ప్రత్యక్షమైన దేవుడు అన్నాడు, దేవుడను నేనే, మరి ఏ దేవుడు మీకు లేడు, ఉండకూడదు అన్నారు. అందుచేత ఈ కీర్తన ఎంత తెలివిగా, ఎంత చక్కగా దేవుడు వ్రాయించాడు. తెలుసుకున్న వారు స్తుతించాలి, తెలియని వారు తెలుసుకొని జాయిన్ అయి జీవగల సృష్టికర్త దేవుడు నమ్ముకొని వారు కూడా అడిగి అనేక మేలులు పొందాలి. 7వ వచనం చివరిలో ఒక మాటను 3వ లైన్లో చూడండి. ద్రోహులు తమ్మును తాము, దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఎవడైనా వాస్తవాన్ని గ్రహించక లెక్క లేకుండా వాగుతున్నాడు, మాట్లాడుతున్నాడు అంటే వాడు ఏమై ఉండాలి? ద్రోహి అయి ఉండాలి. ద్రోహి అంటే ఏంటి? చేసిన మేలు మరచిపోయేవాడు ద్రోహి. అటు దేవుణ్ణి కావచ్చు, ఇటు మనిషిని కావచ్చు, ఎవరైనా కావచ్చు. అవసరతలో ఆదుకున్న వ్యక్తిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మనం గట్టెక్కేసాం. నదీ తీర ప్రాంతంలో ఉన్నవారు చెప్తారు, ఏరు దాటిన తర్వాత ఉపయోగపడిన తెప్పను తగలబెట్టేస్తారట. ఈ తెప్పే కదా మమ్మల్ని అదరికి చేర్చిందన్న జ్ఞానం లేనివాడు. అందుకని ద్రోహులు ఉండకూడదు. భూమిని ఎవరు కలుగ చేశారో ఆ దేవుణ్ణి, ఆ భూమిని అనుభవిస్తూ కూడా మరిచిపోయేవాడు ద్రోహి. ఈ సమస్తము ఎవరు నిర్మించారో, నిర్మించబడిన దాన్ని నిర్మించిన దేవుణ్ణి పక్కన పెట్టేసి వాడి గొప్పతనమో, వాడికి ఏదో గొప్పలు చెప్పుకుంటే వాడు దేవుని దృష్టిలో ద్రోహి. కాబట్టి ఈ కాన్సెప్ట్కి నేను అంటున్నాను, మనము దేవుని కార్యాలు గమనించే వారముగా ఉండాలి, కానీ కార్యములను చూస్తూ గ్రహించి దేవునికి తగిన స్తోత్రాలు చెల్లించే వారముగా ఉండాలి, కానీ ద్రోహులముగా ఉండకూడదు.
చెప్పండి, మన దేవుని దృష్టిలో ద్రోహులముగా ఉండకూడదు. నువ్వు పీల్చే గాలి దేవుడిచ్చాడే, ఆలోచించావా? ఇవాళ ఒకళ్ళు ఆటో కొనుక్కున్నారు రేపల్లిలో. ఇక్కడి నుంచి మన విశ్వాసుల మధ్య అక్కడికి వెళ్ళారు. అయ్యగారు ఉన్నారో లేరు అనుకుంటూ వచ్చా, నేను ఎదురుగా ఉన్నాను. అయ్యా, మేము రేపల్లి నుంచి వచ్చాము. రేపల్లి నుండా ఇక్కడి నుంచి వెళ్ళాం. ఒకనొకప్పుడు మేము బండి కొనుక్కుంటే మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాం. దేవుడు దీవించాడు. ఈ పూట ట్రక్కు ఉన్న ఆటో చూడ చక్కగా ఉంది. ఇది కొనుక్కుని రేపల్లిలో నివాసం చేస్తున్నాం. ఏంటమ్మా రేపల్లిలో మరి అక్కడ మీరు వెళ్తారు కదా, ప్రార్థన చేయించుకోకూడదా? ఇంకెవరో తెలియదా మీకు అంటే, తెలుసు వెళ్తున్నాం, కానీ మా మనసు అంటోంది ఒకప్పుడు మనం కరువులో ఉండగా, లేమిలో ఉండగా, చిన్న బండి కొనుక్కునే టైంలో ఫలానా దైవజనుడు 4 మాటలు చెప్పి చిన్న ప్రార్థన చేశాడు. ఈ పూట దేవుడు మనల్ని కాస్త దీవించాడు. ఖర్చు అయినా సరే పిల్లల్ని అక్కడ పెట్టేసి ఆడపిల్లలు తీసుకుంటే తల్లి భార్యాభర్తలు ఇక్కడ ప్రార్థన చేయించుకోవటానికి వచ్చారు. మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకు? చేసిన కార్యములు గ్రహించిన వాడు, సృష్టికర్త ద్వారా మేలు పొందుతున్నవాడు, ఆ దేవుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకుని ఆయనకి స్తోత్రాలు చెల్లించాలి. అందుకే కీర్తనగా ఇచ్చాడు, ప్రైజ్ అన్నాడు. రెండవది ఏమన్నాడు? థ్యాంక్స్ గివింగ్, అంటే కృతజ్ఞత కలిగి దేవునికి స్తోత్రాలు చెల్లించుట. మీ సంఘ కాపురిగా నేను అంటున్నాను, దయచేసి మీలో దేవుడు చేసిన కార్యాలు ఎవరు మరచిపోవద్దు. మేలు జరిగేదాకా ఒకలాగా, జరిగిన తర్వాత ఇంకొకలాగా ఉంటే వారంటే దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. దేవుడు ద్రోహము చేయడు. మనము కూడా ద్రోహము తలపెట్టకూడదు, ద్రోహము చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. నమ్మని వారు నమ్మాలని బైబిల్ చెబుతుంది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు గ్రహింపు లేని నీవు ఇప్పుడు గ్రహింపులోనికి వచ్చావా, రాలేదా? నువ్వు రావాలి. దేవుడు అంటే ఎవడన్నా నీకు దేవుడు ఉన్నాడు, ఆ విషయం అర్థం చేసుకోవాలి. దేవునికి ఇచ్చాడు అనుకుంటే దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఎంతసేపు ఇక నిన్ను నీవు నమ్మకపోతే ఈ సంఘంలో ఎవడు నమ్మదగిన వాడు కాడు అంటే ఇది ద్రోహుల సంఘమే అవుతుంది. సేవకుడిగా చెబుతున్నా, మనం ద్రోహులముగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ద్రోహులుగా ఉండటం మీకు ఇష్టమా? చేసిన మేలు మర్చిపోతే ద్రోహి అంటుంది బైబిల్. అది నీకు ఇష్టమా? నేను రక్షించిన యేసు క్రీస్తును మర్చిపోవడం నీకు ఇష్టమా? కొద్దిమంది అయినా పర్వాలేదు, నమ్మకస్తులు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే నా పోరాటం. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒక అమ్మాయి బలరాంపేట నుంచి వచ్చింది. నేను బైబిల్ చదువుకుంటున్నా. ఆ పక్కన గోళ్ళ కింద చర్చిలో కూర్చొని ఆమె ప్రార్థన చేస్తుంది. నేను పాపిని, నేను వ్యభిచారిని, నేను దుర్మార్గురాలుని, నేను ఎంత మోసగచ్చో నీకు తెలుసు అని మొదలెట్టి. సరే ఒకసారి అయిపోయింది ప్రార్థన అనుకున్నాం. కరెక్ట్గా మధ్యాహ్నం లేదా ఉదయం బైబిల్ ఎక్కువ చదువుతాను. రెండవసారి మళ్ళీ ఇదే ప్రార్థన. ఆమె చెప్పాక కూర్చుని పిలిచా, నువ్వు క్షమించబడిన పాపివా, ఇంకా క్షమాపణ పొందని పాపివా? నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? నీ అనుభవం ఏంటి? దేవుడు పట్ల నీ కృతజ్ఞత హృదయం ఏది? దేవుడు నన్ను క్షమించాడు అనే ఆలోచన నీ ప్రార్థనలో కనబట్టలేదు. నువ్వు ఎవడు చర్చికి వెళ్తున్నావు? ఏదో చర్చికి వెళ్తానయ్యా. తప్పు మాట్లాడుతున్నావు. నువ్వు బాప్తిసం పొందావా? పొందాను. ఎన్ని సంవత్సరాల విశ్వాసము నీవు? చాలా ఏళ్ళుగా. అదే నీవు నన్ను రక్షించావు, నేను క్షమాపణ పొందిన వ్యక్తిని. నా పాప పత్రమును నీవు చింపేశావు, రాతను నువ్వు తుడిసి వేశావు. వన్స్ అపాన్ ఐ వాజ్ ఏ సిన్నర్.
నా ఐ am నాట్ ఏ సిన్నర్. ఇప్పుడు నేను చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డను. నీకు మనస్సాక్ష్యం ఉంటే దేవుని బిడ్డగా నన్ను మార్చినందుకు నీకు మహిమ కలుగును, నువ్వు నన్ను క్షమించినందుకు నీకు మహిమ కలుగును గాక, నా పాప పత్రము చింపినందుకు నీకు మహిమ కలుగును గాక, దుష్టుడు నా మీద మోపుతున్న నిందలు నీకు భరించి నన్ను విడిపించిన నీకు స్తుతులు కలుగును గాక అనాలమ్మా. ఇంకా పాపిడేంటి నీ బొంద? దీనికి వాక్య పేతురుపత్రిలో చూపించానని. నీవు ద్రోహివి కాకుండా ఉండాలి అంటే పూర్వకాల పాపాలు దేవుడు క్షమించాడు అన్న సంగతి నీకు అర్థం కావాలి. ఇటీవల టీవీలో కూడా ఒక పెద్ద ఆయన ఎవరో చెబుతున్నారు, ఆయన తెల్లైన అనుకుంటా, చాలా చక్కగా చెబుతున్నాడు. నిన్నటికి ఇవాటికి ఉన్న నీ తేడా నీకు తెలియాలన్నాడు. నిన్న అంటే గతం, ఇవ్వాలంటే ప్రజెంట్, రేపటికి మళ్ళా నువ్వు సిద్ధపడాలి అన్నాడు. నిన్న అంటే ఏంటి? గతం. యేసును దర్శించక ముందు, రక్షణ పొందక ముందు, బాప్తిసం పొందక ముందు, తిరిగి జన్మించక ముందు నీ ఒక దొంగవో, వ్యభిచారివో, మోసగాడివో, మోసగత్తివో, మర్డరవో, అబద్ధికురాలివో అయ్యుంటావు. నీ జీవితం అంతా అదే అయితే నీ రక్షణకు విలువేది? నువ్వు రక్షణకు విలువేది? నువ్వు ఎప్పుడు చెబుతావు సాక్ష్యం? ఆమె వెంటనే కళ్ళం నీళ్లు గార్చి, మా పాదిరిలో చెప్పలేదు, పోయి చెప్పి బాబుని మా చర్చకి రాపోయినా పర్వాలా, నీలో కలిగిన మార్పు స్పష్టంగా నువ్వు దేవుడికి తెలియాలి, పక్కవాడికి తెలియాలి, దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి. తిమోతికి రాస్తూ పౌలు గారు అన్నాడు, పూర్వము నేను దోషకుడను, హింసకుడను. అర్థం ఏంటి? పూర్వం హానికరుణ్ణి అంటే ఇప్పుడే హానికరుణ్ణి, ఇప్పుడే దోషకుడను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పలేని వాడు ఇంకా ద్రోహి, ఏమనుకోవద్దు. నీలో ఇంకా మెతక బుద్ధి ఉందేమో. నువ్వెవరో నీకు తెలియాలి, నువ్వెవరో నీ కుటుంబానికి తెలియాలి, నువ్వెవరో సొసైటీకి తెలియాలి, నువ్వెవరో సంఘానికి తెలియాలి. దేవుడికి తెలుసు అనుకోండి, దేవుని సన్నిధులను ఒప్పింపబడాలి. ఇవిగో పాతవి గతించెను, సమస్తము కృతమైన, నన్ను నూతన సృష్టిగా మార్చిన, స్వభావాన్ని మార్చిన దేవా నీకు మహిమ కలుగును. అది ఆ తర్వాత ఆ వచనం చూడండి, ఏ వచనం? 12వ వచనం, 66-12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసేటివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. 13వ వచనం చూడండి, దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వసించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. నెంబర్ 1, మేలు పొందిన నీవు కృత హృదయంతో దేవునికి ఏం చేయాలి? స్తోత్రాలు చెల్లించినవాడు దేవుని బిడ్డ, చెల్లించని వాడు ద్రోహి. నీకు మేలు చేసిన దేవుడు కూడా ద్రోహము చేసిన వ్యక్తి అవుతావు. అందుకే దావీదు, నా ప్రాణమా చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఇక్కడికి వచ్చేసరికి మొక్కుబడులట. పాత నిబంధనలో మొక్కుబడులు ఉండేవి. అయ్యా నీవు నాకు మేలు చేస్తే మేకనో, దూడనో, కోడెనో, గువ్వనో, నైవేద్యమునో, లేక పిల్లలు లేక ఇబ్బంది పడుతూ ఉన్న టైంలో నువ్వు ఇచ్చిన పిల్లలైతే పిల్లలు ఒకనో నేను నీకు ఇచ్చేస్తా అని మాట ఇవ్వడం అనే దానిని బైబిల్ ఏమంటుంది? మొక్కుబడి. ఇక్కడ అంటున్నాడు, ఆ విషయం కూడా గుర్తు, కేవలం స్తుతులు చెల్లించుట మాత్రమే గాక, ద్రోహుల లిస్టు నుండి బయటకు వచ్చి నిర్దోషులుగా బ్రతుకుట మాత్రమే గాక, నువ్వేదైనా దేవునికి మాట ఇస్తే, మొక్కుకున్న దాన్ని ఖచ్చితంగా చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. మొక్కుకున్న దాన్ని ఖచ్చితంగా చెల్లించాలి.
దీనికి దీటుగా ప్రసంగ 5వ అధ్యాయంలో ఒక్కసారి చూద్దాం. దేవునికి ఒక మాట ఇస్తే మొక్కుకున్న వారు ఎలా ఉండాలో స్పష్టంగా దేవుడు సొలొమోను చేత వ్రాయించాడు. నేను చదువుతా, చూసుకోండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అంటే బుద్ధిహీనంగా, బలహీనంగా, అనాలోచనతో నువ్వు మొక్కుబడి అనుకోవద్దు, చెయ్యనవసరం లేదు, వాటితో నాకు సంబంధము లేదు. వాళ్ళని బుద్ధిహీనులు అన్నాడు. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీకు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు, దాన్ని అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఆకాశమందున్నాడు, ఆయనకు తెలియదంటూ ఏమీ ఉండదు, వినలేనిదంటూ ఏమీ ఉండదు అని సమస్తము ఎరిగినవాడు. ఆయన వింటున్నాడు అన్న ఆలోచన నీకు ఉండాలి. ఆయన చూస్తున్నాడు అన్న అవగాహన నీకు ఉండాలి. అంటూ ఏమన్నాడు? నీ మాటలు కొద్దిగా ఉండునట్లు చూచుకో. ఏంటి కొద్దిగా ఉండే మాటలు? దాన్ని అండర్లైన్ చేసుకోండి. శ్రేష్టమైన మాటలే పలకాలు. నీవు మొక్కుబడి అనుకున్నప్పుడు అనుకోవటానికి ముందు నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి. దేవునికి ఏదో చేస్తాను అనుకుంటే, ఇస్తాను అనుకుంటే, ఇవ్వగలిగితేనే ఆ మాట నీ నోట నువ్వు పలకాలి. ఏదో మేలు జరిగిందని సంబరంలో పడి, ఏదో కలిగిందని మొత్తం నేను ఇచ్చేస్తా దేవుడికని తొందరపడి మాట్లాడవద్దు, తొందరపడి నోరు జారవద్దు. సంఘమా, గ్రహించండి, దాన్ని అండర్లైన్ చేసుకోండి. నిన్ను ఇమ్మని దేవుడు బలవంతం చేయలేదు. ఇస్తే బ్రతుకుతావు, లేకపోతే చస్తావు అని అలా కూడా దేవుడు మొండిగా చెప్పలేడు. మేలు చేయుట దేవుని వశమైతే మరచిపోకుండా దేవునికి స్తోత్రాలు చెల్లించుట నీవు చేయవలసిన పని. ప్రైజ్ ది లార్డ్. నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఇది చాలా విలువైన విషయం. త్వరపడి ఎవరు మాట ఇవ్వకూడదు. నేను మచిలీపట్నం వచ్చిన కొత్తలో మన సంస్థ పెట్టినప్పుడు చిన్న చిన్న కానుకలతోనే సంస్థ ఖర్చులు మొదలుపెట్టాం. సంస్థ అంటే అనేక రకాల ప్రజలతో మమేకం అవ్వాలి. జనరల్ బాడీ జనము నుంచి వస్తుంది. జనరల్ బాడీ నుండి ప్రెసిడెంట్ వీళ్ళు వస్తారు. వాళ్ళ తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీ కమిటీ ఉంటుంది. తర్వాత సాక్షులు ఉంటారు. ఇది కలిపితే సంస్థ. మరి ఎలా నడుపుతారు దీన్ని అంటే, ప్రజల కొరకు చేసేది, ప్రజలే సహాయపడతారు. సంఘము ద్వారా చేసేది, యేసయ్యే మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు. పౌలంతటి వాడు మీ మూలంగా మేము పొందుతున్నాము అన్నాడు. కాబట్టి మరి రీతిగా కృతజ్ఞతాభావం కలిగిన వారు చేస్తూ ఉంటారు. ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు మీరు బ్రాంచెస్ చూస్తున్నాను. తెల్లారి కూడా నేను పాస్టర్ గారితో మాట్లాడాను. మనం పెట్టిన ఖర్చుకి, మనం తిరిగిన తిరుగుడికి, మనం చేసిన కృషికి దేవుడు కొన్ని సంఘాలను నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సంఘాలు నిలబెట్టాడు. వాటిలో కౌతురం ఒకటి. వాటిలో కోసం 2 హరిజన 2 చోట్ల 2 మందిరాలు కట్టాం. ఆ తర్వాత కొన్ని ఏరియాలు, చల్లపల్లి ఏరియా 3 సంఘాలు, దివిసీమలో కొన్ని సంఘాలు, మన మధ్యన అవనగంటలో సేవ ప్రారంభించడానికి 6 లక్షలే ఖర్చు పెట్టారు. ఆత్మల భారం. మీరు ఒక్కసారి చూడటానికి రమ్మన్నాం కానీ మిమ్మల్ని మేము అడగలేదు. డోక్రా లోన్ తెచ్చి 3 లక్షలు కట్టాం. మిగిలిన 2 లక్షలు దేవుడిచ్చిన దాంట్లో
ఇప్పుడు బ్రహ్మాండంగా సేవ జరుగుతుంది అక్కడ. అలాగే విజయవాడలో ప్రారంభించాం, హైదరాబాద్లో ప్రారంభించాం. ఇంకా మనకి రక్షణ పొందిన వాళ్ళు చాలామంది చాలా చోట్లకు వెళ్ళి సేవలో ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు త్వరపడి మాట్లాడవద్దు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు అన్నాడు, సరే మానేవయ్యా అన్నాడు. మాని పడేసి అయిపోయింది. ఇక తర్వాత దీనికి సెంటరింగ్ పెట్టాం. ఏదో సెంటరింగ్ బట్టి కడుతున్నారంట, చూడటానికి వచ్చాడు. చూడా, అప్పుడు ఏమన్నాడు తెలుసా, నీ గుండె గట్టిది అన్నాడు. ఇక్కడి నుంచి అక్కడ దాకా 104 అడుగులు వచ్చింది పొడవిది. అదిరిపోయాడంతే. నా గుండె గట్టిదంటావు ఏంటయ్యా? దేవుని సేవ కోసం దేవుడిచ్చాడు, దేవుడు తలపెట్టాము అని. ఏంటి బ్రదర్, అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది, నాకు అద్భుతంగా ఉంది, నమ్మబుద్ధి కావడం. నువ్వు నమ్మలేవు. యూ కెనాట్ బిలీవ్ విత్ ద రియల్ గాడ్. నువ్వు నమ్మలేవయ్యా. జాగ్రత్త. ఎగ్గొట్టిన నోటితోనే దేవుడు తప్పు ఒప్పించాడు. నేను ఒకసారి విజయవాడ కలిసి వెళ్తే ఒక పావల నేను ఆయనకి ఇవ్వాల్సి వచ్చా. ఎంతండి? 4 రోజులు ఆగిన తర్వాత వెళ్ళి, నీకు పావలు ఇవ్వాలి కదా, తీసుకో అన్నాం. ఓరి నాయనో, పావల ఏంటి? పావలకేండి బాబు, పావలకి నేను ఇవ్వాలి నీకంతే, నువ్వు తీసుకో, టేక్ ఇట్, ఐ ఆమ్ గివింగ్ యూ. యథార్థవంతులు దేవుడు బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. మన చాలా ఉద్యోగరమణ చేసింది, స్థుతికోండి ఇక్కడ పెట్టుకున్నాడు, వచ్చి కానుక ఇచ్చాడు చర్చికి, అది వేరే విషయం. ఒక మాట ఉపయోగం గ్రహించండి. అన్నయ్య ఇంతగా వృద్ధి పొందడానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న యథార్థత అన్నాడు. చాలా గొప్ప మాట. చిన్నప్పటి నుండి ఎరిగినవాడు, యథార్థవంతులను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయొచ్చునని దేశంలో నమ్మకస్తుల కోసం కనిపెట్టి చూస్తున్నాను. ఏసీ లోకంలో జీవించాడు అంటే ప్రపంచమంతా నమ్మిందంట ఆయనలో ఏ లోపము లేనివాడు అని. దయచేసి మీరు అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ముందే నువ్వు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. పిల్లలను సేవకిచ్చిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో, హన్నాలాగా. సమయం ఇవ్వలేదా? అలాగే కొత్త నిబంధనలో తిమోతికి రాస్తూ పౌలు అన్నాడు, ఈనాడు నీ యందు ఉన్న విశ్వాసము నీ నుండి కలిగింది కాదు, నీ అవ్వలో ఉంది, నీ తల్లిలో ఉంది. ఆ విశ్వాసములో నువ్వు ఎదుగుచున్నావు. నీకు విశ్వాసం పునాదిని ఇంట్లో వేయబడింది. మళ్ళా అన్నాడు, నువ్వు లేఖనములు బాగా పఠిస్తున్నావు అన్నాడు. బాల్యము నుండి ఎరిగిన లేఖనములు మరచిపోవద్దు అన్నాడు. లేఖనములు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు తిమోతి? వాళ్ళు యూదులు కాబట్టి తల్లి నుండి అవ్వ నుండి ఒకరు ప్రార్థన చేయటం నేర్చుకుంటే, ధర్మశాస్త్రం నేర్చుకుంటే, లేఖనములు పరిశీలన, లేఖనాలు నెరవేర్చుటకు వచ్చిన ప్రభువైన యేసు ఆయన ద్వారా మానవాళికి చెప్పండి అందుబాటులోనికి వచ్చిన ఆత్మ రక్షణ. తిమోతి, నా ద్వారా నీకు అది అభ్యాసమైంది. ఎంత చక్కని మాట. లేఖనాలలో పెంచిన వాడు పౌలు, విశ్వాసమందు బలపరిచిన వారు తల్లి అవ్వ. ఆయన కూడా మొక్కుబడి ఉంది పౌలుకి. నేను యెరూషలేముకు వచ్చి నా తల వెంట్రుకలు మొక్కుబడులు ఇస్తాను అన్నాడు పాత నిబంధన ప్రకారము అన్నాడు. కానీ ఎందుకు మొక్కుకున్నాడో చెప్పలేదండి. ఈలోపు క్రైస్తవుడిగా మారిపోయాడు. జీవితాన్ని క్రీస్తు సేవకు అంకితం చేశాడు. యూదులకి మంటెత్తిపోయింది, తల్లపొచ్చేసి వేసేయాలన్నారు. రోమీలు కూడా సహించలేకపోయారు. గ్రీకుల జ్ఞానాన్ని ఎదిరించిన గొప్ప ఘనుడు పౌలు. మొక్కుబడి తీర్చుకుంటాను యెరూషలేముకు వెడితే అక్కడ పట్టుకుంటానికి ప్లాన్ చేశారు యూదులు. ఎందుకు? మొక్కుబడి అంటే ఖచ్చితంగా వస్తాడు, మాట తప్పడు, అప్పుడు పట్టేద్దామన్నారు. అన్నంత పని చేశారు. మీకు తెలుసా, ఇక పౌలు గారు విడిచిపెట్టలేదు, చివరికి హతసాక్షి అయ్యాడు.
అందుచేత మీరు ఆలోచించండి. ఏదన్నా గొర్రెను కానీ మేకను కానీ దేనన్నా మొక్కుకొని చివరి సమయాన్ని కూడా పురుషులు గ్రహించండి. మీరు కూడా సమయాన్ని కూడా మొక్కుకోవచ్చు. ఆరాధన క్రమంలో దేనిని సమయాన్ని మీరనయ్యా, సమయానికి నేను ఉంటానయ్యా, తగిన సమయమును నాకు అని కూడా నువ్వు అనుకోవచ్చు. ప్రార్థన. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిన్ను నమ్మిన ఇశ్రాయేలుకు మిమ్మల్ని మీరు బయలుపరుచుకుని వారి పట్ల గొప్ప కార్యాలు చేశారు, నేటికి చేస్తున్నారు. కీర్తనకారుడు అంటున్నాడు, ఈ విషయం లోకమంతటికి తెలియాలి. మాలాగా వారు కూడా మీ పైన విశ్వాసం నుంచి ఆధారపడాలి. వారు కూడా సత్యమును గ్రహించాలి. దేవుడు ఎవరో, సత్యవంతుడైన దేవుడు ఎవరో, నమ్మువారి పట్ల ఎంత గొప్ప కార్యాలు చేస్తారు. నిజమే ప్రభువా. ఆనాడు చాలామంది అర్థం చేసుకున్నారు, చాలామంది వచ్చి మీ బిడ్డలతో కలిశారు, నేటికి కలిసే ఉన్నారు. కానీ ఇంకా అందరూ గ్రహించలేదు. మీరు కోరుకున్నారు, నేను ఎలా ఉన్నానో నా వలి బ్రతికే వారు కొందరు లేవాలి, వారు ముందుకు రావాలి. ఈ లోకంలో చేయవలసింది చేసి పరలోకానికి వచ్చేసిన తర్వాత నేను మిగిలిన వారు నా దగ్గర ఏమి నేర్చుకున్నారు, ఎలా పునాదులు వేసుకున్నారు, వారి సిన్సియారిటీ, వారి యథార్థత, వారు అందించుచున్న వర్తమానాలు, వారు జీవించుచున్న జీవన శైలి లోకమంతా తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మేము ఊరికి సచ్చు పుచ్చు అన్నట్టు కాక, ఏదో అనుకూలమైనట్టు అన్నట్లు కాక, ఎక్కువగా ఆలోచించాలి, భక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ వల్లే జీవించుటకు మమ్ములు మేము సమర్పించుకోవాలి. అలాంటి కృప అనుగ్రహించి నడిపించి మహిమ పొందుమని ఈ మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని, టీవీలో వింటున్న వారిని కూడా దర్శించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి.